45 రోజులు పూర్తి కాకముందే తాము తెరమరుగు అయిపోతున్నామన్న భావనతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి పాలనను విధించాలని కోరడం, దీక్షలు చేస్తామని అనడం, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీలో దీక్షలకు పూనుకోవడం ఒక దొంగ అన్నట్లు జగన్ ప్రవర్తన ఉందని, గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు, అరాచకాలు, హత్యలకు, డ్రగ్స్, మద్య మాఫియాలకు అడ్డాగా మార్చి ఎంతో మంది యువకుల జీవితాలతో చెలగాటమాడినందుకే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జగన్ని పరాజయాన్ని ప్రజలు జగన్కు రుచి చూపించారని, ఇది ఒక్కటి జగన్ దురాగత పాలనకు చక్కని ఉదాహరణ అని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డిగ్జం నాగరాజు యాదవ్తో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నందు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మైనార్టీ సెల ఉపాధ్యక్షులు శిక్షావలి పాల్గొన్నారు. పట్టుమని ఇంకా 40 రోజులు కాలేదు. పోయిన నెల 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేశాం. అంటే ఈ రోజుకి దాదాపుగా 40 రోజులు అవుతుంది ఇంచుమించు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులలో ధ్వంసం చేసినాం, సంపినాం, మానభంగాలు చేసినారని చెప్పి రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు. మేము కర్నూలు జిల్లా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసేది ఏమంటే, కడుపు మంట, కడుపు గాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం పోయింది కదా, ఉండలేకపోతా ఉన్నాడు, భరించలేకపోతా ఉన్నాడు. నీవు ఏదైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో నీకు ప్రజా సమస్యల పైన లేవనెత్తు, లేక నీ నాయకత్వం పైన లేకుంటే నీ కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగింటే పోలీసు దృష్టి తీసుకురా, దానికి ఒక వ్యవస్థ ఉంది, చూసుకుందాం. లేదు మా వాళ్ళని చంపినారని చెప్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో 9వ తారీఖు జూన్న బొమ్మిరెడ్డిపల్లిలో మా నాయకుడిని మీ వాళ్ళు చంపారు. అట్లా 6 హత్యలు జరిగినాయి. హత్యలు చేసే సంస్కృతి మీది, దోచుకునే సంస్కృతి మీది, దాచుకునే సంస్కృతి మీది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చూసినాం, మేము నిన్ను విమర్శించినా ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయంగా అనుకుంటారు. నీ సొంత చెల్లి అయినటువంటి శర్మిలమ్మ గారు ఊరూర వచ్చి శాపనార్థాలు పెట్టి నేను తిప్పి, నీ ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు మా అన్న దొంగ ఓట్లేద్దని నేను చెప్పి, మీ సొంత బాబాయ్ నీ ఇంట్లో జరిగినటువంటి మర్డర్లు అది తీర్చకుండా 5 ఏళ్ళు ఎంజాయ్ చేసి హనీమూన్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీసి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా నీకు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కానీ లేదు లేదు లేదు. అది లేదని ప్రజలే చెప్పినారు. నువ్వేం చెప్తావు? మొన్న మీ కార్యకర్తలు మీ సమావేశంలో 1 సంవత్సరం వదిలేద్దాం, 2 సంవత్సరాలు వదిలేద్దాం అంటే 2 వారాలయ్యా, ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు మేము. నీవు చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడ ఎన్ని తిప్పలు, లేక సెక్రటరీ పోతే ఏసీ పనిచేయదు, సీఎం ఆఫీసులో బాత్రూములు పనిచేయవు, బూజు పట్టిపోయినాయి, బల్లులు తొండలున్నాయి. నీ పరిపాలన అట్లా సాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు దీన్ని ఎట్లా గాడిలో పెట్టాలని చూస్తా ఉంటే, ఎవడన్నా వ్యాపారస్తులు వస్తాడేమో, ఆంధ్రప్రదేశ్ బాగుపడతాదేమని కడుపు మండి ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా కొట్టుకొని వస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఉండాలనే యొక్క నీచమైన బుద్ధితో ఢిల్లీలో నువ్వు చేస్తా ఉన్నావు. ఏ రోజైనా ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం చేసినావా? ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ లేదు, అధికారం లేకపోతే ప్రత్యేక హోదా కావాలా? మీకు రాజకీయ ఉద్యోగం లేనప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుకొస్తున్నారు. ఈరోజు
లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి వదిలినారు. ఏ రోజైనా మీరు వదిలారా? ఈరోజు ఆడిన మాట ప్రకారం మేము పెన్షన్లు 3 నుంచి 4 వేల రూపాయలు చేస్తామని చెప్పినాం. అది ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని ఇచ్చేసినాం. 1వ తారీఖున ఇచ్చేసినాం. 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నాం, ఫ్రీస్గా ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కటి హామీలు 6 ప్యాక్లు కూడా నెరవేరుస్తా ఉన్నాం. వాటిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో పోయి అబ్బో అన్యాయం జరిగింది, అయ్యో అన్యాయం జరిగింది. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు. అయ్యా కనీసం మాకు ఇంక ఎక్కడ ఏముందో తెలీదు. ఐఏఎస్ ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు కాలే, ఆర్డీఓలు ట్రాన్స్ఫర్లు కాలే, ఎస్ఐలు ట్రాన్స్ఫర్లు కాలే. నీవు వేసిన యంత్రాంగంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా నీవు ఇచ్చినటువంటి యంత్రాంగంతో పనిచేస్తూ ఉన్నాం. మేమెక్కడ చేస్తాం నాయనా చెప్పండి? మా కార్యకర్తలు చచ్చిపోతున్నారు. మా కార్యకర్తలే సెక్యూరిటీ గన్మెన్లు తీర్చుకోలేకపోతున్నాం. నీకున్నటువంటి సెక్యూరిటీ గన్మెన్లే నీకున్నారు. ఇవన్నీ నువ్వు మర్చిపోయి ఇవన్నీ నువ్వు చేసుకొని మాట్లాడితే మాత్రం చాలా తప్పైంది. రేపు నువ్వు ఢిల్లీలో చేసేది కేవలం రాజకీయ కుట్ర. ఆంధ్ర ప్రజలు గొంతు కోసేదానికి నీవు రేపు డ్రామా ఆడబోతున్నావు, రేపు రాజకీయ నాటకం ఆడబోతున్నావు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కానీ, ఇక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ, పెట్టుబడులు కానీ రావద్దని నీకు చెప్పేదానికే నీవు పోతున్నావు తప్ప వేరేది ఏమీ కాదు. ఇంకా 5 సంవత్సరాలు ఉండేది ఎలక్షన్. ఆ రోజు మేము మంచి చేయకపోతే ప్రజలు మేనిఫెస్టో చేస్తారు. కనీసం మేము ఎట్లా ఏముంది, ఎక్కడ